జూలై 24 దేవుని వాక్య ధ్యానం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. లేవియ కాండము 19వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవాతి దేవుడు మనకు దయచేసి ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనమంతా స్థిరపరచబడే వారంగా ఉండాలి. ఆయనలో మన జీవితాలను కట్టుకోవాలి. ఈరోజు ప్రభు ఇస్తున్న ఈ మంచి తరుణం ఎంత గొప్పది అనంటే, ప్రభువులో మనం ఎప్పుడు కూడా స్థిరపరచబడి ఆయనకు మనము తల ఒగ్గి ఆయన మాటలకు విధేయత చూపించిన వారంగా ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి. ప్రియులరా, దేవునిలో మనమంతా ఎప్పుడు స్థిరంగా ఉండాలి. ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంది, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపము. నిజమే, ఈ వాక్యము యేసు ప్రభువు వారు చెప్పారని చాలా మంది భావిస్తారు. పాత నిబంధన కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ అని భావించేవారు కూడా లేకపోలేదు. అయితే పాత నిబంధనలోనే, లేవి కాండంలోనే ప్రభు చెప్తున్నటువంటి మాట, నీవు చాలా స్పష్టంగా పొరుగువాని ఎడల ప్రేమను కలిగి ఉండాలి. పొరుగువానిని హింసించకూడదు, దోచుకోకూడదు. కూలివాని కూలి మరుసటి నాటి వరకు నీ వద్ద ఉంచుకోకూడదు. వానికి నువ్వు ఏ విధంగా న్యాయంగా ఉండాలో అన్నీ చాలా స్పష్టంగా చెప్తా. కీడుకు ప్రతి కీడు చేయకూడదు అని చెబుతూనే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపాలను, నా కట్టడలన్నిటిని నువ్వు గై కొనాలి అని ప్రభు ఆ రోజే తన ప్రజలకు తెలియజేశాడు. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి. మన జీవితంలో పొరుగువానికి ఇబ్బందికరంగా మనం ఉండకూడదు. పొరుగువానితో సమాధానంగా మనం ఉండాలి. పొరుగువాని విషయంలో ఏ విధంగా మన జీవితాన్ని కట్టుకుంటున్నాం, మనం ఏ విధంగా ముందుకు వెళుతున్నాం, పొరుగువాన్ని ప్రేమించడానికి మనకేమైనా మనసు ఉంటుందా, ఎదుటివానికి ఇబ్బందికరంగా ఉంటున్నామా, ఒకసారి ఆలోచన చేద్దాం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇతరుల ఎడల నువ్వు ప్రేమను కాక వారికి ఆటంకంగా ఉన్న ఎడల దేవుడు ఖచ్చితంగా కోపాన్ని కలిగి ఉంటాడు. ప్రభు కోపపడిన సందర్భాలు చాలా తక్కువగా కనబడతాయి. ఒకటి, దేవుని మందిరాన్ని పాడు చేసినప్పుడు. రెండు, చిన్న బిడ్డలను తన యొద్దకు రాకుండా అడ్డగించినప్పుడు. మూడు, పొరుగువానికి సహాయం చేయడంలో ఆటంకంగా ఉన్నప్పుడు. ఈ మూడు సందర్భాలలో యేసయ్య కోప్పడ్డారు. మీరు ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. పొరుగువాన్ని నువ్వు ప్రేమించకపోతే అబద్ధికుడుగా మారిపోతావు, అబద్ధికురాలుగా మార్చబడతావు. యోహాను తన పత్రికలో చెప్తున్నాడు, నీకు కంటికి కనబడిన నీ పొరుగువాన్నే ప్రేమించిన ఎడల కనబడని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తావు? అట్టివారు అబద్ధికుడగును. అబద్ధికులందరూ రెండవ మరణానికి, ఆ అగ్నిగుండానికి పాలు పంపులు అవుతారు అని ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా వాక్యము మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, ఈ ఉదయం దేవుని యొక్క ప్రేమను మనం పొందుకున్నాం. అదే ప్రేమను మన పొరుగువానికి ఇద్దాం. తద్వారా క్రీస్తు సారూప్యములో మారి ఆయన దీవెనలను మీరు పొందుకుంటారు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుండగా అట్టి ఆజ్ఞను పాటించు వారిగా బిడ్డలను దీవించండి. ఈరోజు నీ బిడ్డల జీవితంలో, ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యాలలో ఉన్నత జయం బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినమంతా నీ దీవెనలతో బిడ్డలను నింపమని, ఆశీర్వదించి కీడు నుండి తప్పించమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగును గాక.
ఆమేన్.